KK95 న్యూస్. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో డీఎస్పీ సిహెచ్ బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా ప్రజలలో రోడ్డు భద్రత పట్ల అవగాహన కొరకు శనివారం పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి ఎన్టీఆర్ బొమ్మ వరకు హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బైక్ నడిపే సందర్భాలలో హెల్మెట్ ధరించి నడపవలనని, లేని ఎడల ప్రమాదం జరిగిన సందర్భాలలో తలకు గాయాలై చనిపోవడం లేదా తీవ్ర గాయాలవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే తప్పకుండా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించడం ఆ వ్యక్తికే కాకుండా ఆ కుటుంబం కూడా వీధిన పడకుండా రక్షిస్తుందని, ప్రయాణ సమయాల్లో తప్పక హెల్మెట్ ధరించాలని, దానిపైన ప్రజలలో అవగాహన కొరకు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, అవగాహన చేసిన తర్వాత కూడా ఎవరైనా ధరించకుండా బైకులు నడిపితే చట్ట ప్రకారం జరిమానా విధించి కేసులు నమోదు చేయబడతాయని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలందరికీ విజ్ఞప్తి, మోటార్ సైకిల్స్ మనకి రూరల్ ఏరియాల దగ్గర నుంచి మన టౌన్కి వచ్చేటువంటి అనేక మంది మోటార్ సైకిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ వారి యొక్క సేఫ్టీ నిమిత్తం ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ని ఉపయోగించినట్లయితే వారికి హెడ్ ఇంజరీస్ అవ్వకుండా, అలాగే యాక్సిడెంట్ జరగకుండా, ఏదైనా యాక్సిడెంట్ జరిగినా కానీ ప్రాణం పోకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి అవేర్నెస్ కల్పించడానికి ఈ రోజున మన కందుకూరు టౌన్ పోలీసు వారు, అలాగే మన సిఐ గారు, సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ర్యాలీ వీటిని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. తమ యొక్క మోటార్ సైకిల్ మీద వచ్చేటప్పుడు ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా కానీ హెల్మెట్ ఉంటే వాళ్ళకి ప్రాణాపాయం ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సేఫ్టీ గురించి, వారి యొక్క లైఫ్ గురించి, వారి యొక్క ఫ్యామిలీ గురించి ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ని యూజ్ చేసినట్లయితే వారికి కూడా సేఫ్గా ఉంటుంది, అలాగే వారందరికీ కూడా సేఫ్గా ఉంటుంది. కాబట్టి దీని మీద మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి ఈ మంత్ ఒకటి జరుగుతుంది. దీంట్లో అనేక రకాలుగా ప్రజలకి అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అలాగే తర్వాత ఎవరైతే ఈ హెల్మెట్ లేకుండా వస్తారో వాళ్ళ మీద మనం అవేర్నెస్ కల్పించినా కానీ మరలా పెట్టుకోకుండా ఉన్న వ్యక్తులకి ఫైన్ వేయటం, అలాగే వారి మీద కేసులు పెట్టడం అనేది తర్వాత జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ యొక్క సేఫ్టీ గురించి ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా ఈ హెల్మెట్ని ఉపయోగించాలని